కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్లో భాగంగా దేశంలోని పలు ముఖ్య రైల్వే స్టేషన్లను అత్యధిక హంగులతో తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మన మహానగరంలోని చెల్లపల్లి రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దగా ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మనం బేగంపేట రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించిందో చూసొద్దాం రండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మన స్టేషన్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ప్రధాన బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. ఇందులో విచారణ కౌంటర్, పక్కన చూస్తే సాధారణ టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. దివ్యాంగుల కోసం స్పెషల్గా మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. పక్కన చూస్తుంటే మనకు ఎల్ఈడి స్క్రీన్ తోటి ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుందో దానికోసం ప్రత్యేకంగా ట్రైన్ నెంబర్లతో సహా టైమింగ్స్తో సహా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టంటే ప్లాట్ఫామ్లో ఎక్సలేటర్, ఖాళీ నడకన వంతెన, లిఫ్ట్, కూల్ వాటర్, పే అండ్ యూజ్ వాష్రూమ్స్ అండ్ ఆర్ఎఫ్పిఎఫ్ పోస్ట్, రిజర్వ్ ల్యాండ్, సిబిఎస్ఈ కార్యాలయం, వేచి ఉండే గది, బేబీ ఫీడింగ్ కోసం ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేశారు. కేటింగ్ స్టాల్, మల్టీపర్పస్ స్టాల్ కూడా ఈ స్టేషన్లో మనకు అందుబాటులో ఉన్నవి. ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేకంగా సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం బేగంపేట రైల్వే స్టేషన్లోని ఎక్సలేటర్ వద్ద ఉన్నాం. ఇది పిల్లలకు, వృద్ధులకు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. విర్చువల్గా ఓపెన్ చేస్తారు. మినిస్టర్ గారు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు వస్తారు. కొత్త స్టేషన్ బిల్డింగు విత్ వెయిటింగ్ హాలు, తర్వాత టాయిలెట్ బ్లాక్ కట్టారు. దీంతో పాటుగా కొత్తగా సిఓపి కట్టాము. తర్వాత ఎఫ్ఓబి కూడా ఇది ఉంది కదా, 12 మీటర్ ఎఫ్ఓబి, వైడ్ ఎఫ్ఓబి, ఇది కూడా కొత్త కట్టింది. తర్వాత ప్లాట్ఫామ్లు అన్నీ కూడా ఆధునీకరించబడ్డాయి. అన్నీ కూడా ఇంతకుముందు పాత టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్స్ సిఓపి అన్నీ కూడా ఆధునీకరించబడ్డాయి. సో ఈ దాదాపుగా వరల్డ్ క్లాస్ లెవెల్లో దాదాపుగా మనకి ఎయిర్పోర్ట్ లుక్ ఎలా ఉంటుందో ఆ లుక్తో తీసుకొచ్చాము. చాలా బాగా వచ్చింది. ఇది చెర్లపల్లి తర్వాత ఉంటుంది. చెర్లపల్లి వేరే, ఇది వేరే. ఇది ఏబిఎస్ స్టేషన్ అంటారు. అదేమో ఇంకా కొంచెం హై స్టాండర్డ్ అంటే హై లెవెల్లో కట్టింది. ఇది మనకు ఏబిఎస్ స్టేషన్స్ కట్టారు అనమాట. సాఫ్ట్ డెవలప్మెంట్లో కట్టింది. అమృత్ భారత్ స్టేషన్స్లో భాగంగా అభివృద్ధి చేసింది ఇది. దాదాపు రెనోవేషన్ స్టేజ్ 1కి సంబంధించింది అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రెండో స్టేజ్ ఏంటంటే ఇంకోటి ప్లాట్ఫామ్ అటువైపు ఉంది కదా, మీకు అటువైపు ఒక రెండో ఎంట్రీ ఉంది. ఆ రెండో ఎంట్రీ తర్వాత టేకప్ చేస్తారు. అది ఇంకా శాంక్షన్లో ఉంది. తర్వాత దానికి సపరేట్గా టెండర్స్ కాల్ చేసి రెండో ఎంట్రీ కూడా ఉంది కదా, రెండో ఎంట్రీ, అది కూడా ఇది దాదాపు ఈ విధంగానే అటువైపు కూడా డెవలప్ చేస్తారు. ఇది దాదాపుగా 28 కోట్ల దాకా అయింది దీని ఖర్చు. 2 దశల్లో డెవలప్ చేయాలనుకున్నారు. మొదటి దశ అయిపోయింది. ఇప్పుడు మొదటి దశనే ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసేది మొదటి దశ వర్క్లు. రెండో దశ వర్క్లు తర్వాత ఈ వర్క్ ఇది అయిపోయిన తర్వాత రెండో దశ వర్క్లు కూడా రెండో ఎంట్రీ వైపు స్టార్ట్ అవుతాయి. గతంలో కంటే ఇప్పుడు రెనోవేషన్ చేసారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది. అన్ని స్టార్ట్ అయితే ఒకవేళ చేసి పెట్టినరు అన్ని స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు సిబ్బంది బాగుంది, పబ్లిక్ బాగుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మంచి ఎక్కటోళ్ళు కూడా బాగా ఎక్కుతారు. మీకు ఇంకే సౌకర్యాలు ఎలాంటివి కావాలనుకుంటే ఇక్కడ ఇంకా ఇంతకన్నా మీ సౌకర్యం ఏమి ఉండదు. ఇక రైల్వే బుకింగ్ కౌంటర్ కానీ అన్నీ ఓకే దాని ప్రాబ్లమ్స్. 5 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ అయింది, బాగానే అయింది. అప్పుడు ఇదంతా లేకుండే కదా. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా వచ్చేకు జెంట్స్ లేడీస్ అన్నది ఏం లేకుండే. ఇప్పుడు లేడీస్ డబల్ జెంట్స్ ఎక్కరు, ఎవరు కాళ్ళే. బాగానే ఉంది. ఇప్పుడు లోకల్ ట్రైన్ లెక్క చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఉందామనగర్ రాలే, ఉందనగర్ ఫలక్నామా దాటినాక ఇక్కడ నుంచి ట్రైన్ లేదు. 4:30కు పోయింది. అది పోయిన తర్వాత 7 గంటల వరకు ట్రైన్ లేవు. ఎక్కడ ఉందనగర్ వెళ్ళాలంటే దయచేసి మీ ద్వారా కొంచెం ట్రైన్ టైం చేంజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదా, అది ఎట్లా ఉందో చెప్పండి. అది డెవలప్మెంట్ అయింది, మంచిదే, అందరికీ మంచిదే. కానీ ఫస్ట్ లోకల్ వాళ్ళకి చూడాలి కదా. వేరే ట్రైన్ చూస్తున్నాను, ఇక్కడ నుంచి ఫాస్ట్ పాసెంజర్ పోతుంది, లోకల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ పోతున్నాయి, దానికి చూస్తున్నాను కాదు. లోకల్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి కదా. చేస్తే మంచిదే, చేసినారు, బాగుంది, మంచిది. ఇంకోటి నా దృష్టి కాడ చేసిన అడిగి ప్లాట్ఫామ్ ఇక్కడ పెట్టుకుంది ఉందా, ఇక్కడ పెట్టారు. కొద్దిమంది వయసు ఉన్న వాళ్ళంటారు, వయసు లేని ఉంటారు, కాళ్ళు ఉంటాయి, చేతులు నడవడానికి సాధదు, అది తీసుకొని ఇక్కడ పెట్టారు. అది అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాక మళ్ళీ అట్టు పోవాలి. ఎవడు ఎంతసేపు వాళ్ళకు లిఫ్ట్ కూడా ఉంది కదా, లిఫ్ట్లో రాలేరు కదా. అక్కడ నుంచి ఇతను లిఫ్ట్లో అయితే రాలేరు కదా. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎల్లుండి ఓపెన్ అవుతుంది కదా. ఆల్రెడీ లిఫ్ట్ ఉండే, ఇంతకుముందు అక్కడ ఉండే, అది తీసేసారు. ఇది కాకుండా ఇంకోటి అట్టు పెడితే బాగుంటుంది నా దృష్టి కాడికి. ఈ పెట్టారు కదా, ఇలాంటిది లిఫ్ట్ లేకుండా మామూలుగా సీడ్ అయినా కానీ అటు సైడ్ పెడితే మంచిగా ఉంటుంది. అటు నుంచి ఇటు దాటి కూడా పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళకి ఫైన్ ఇస్తారు. అది కూడా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మనం అంటే వయసు ఉన్న వాళ్ళం కాబట్టి మనం రాగలుగుతాం, ఇబ్బంది కాదు, నాకేం ఇబ్బంది కాదు. వీళ్ళు వయసు లేని వాళ్ళు ఉంటారు కదా, కొద్దిమంది సామాన్ ఎత్తుకొని వస్తారు, కొద్దిమంది లగేజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడైతే పోలే కదా. నా దృష్టి లోకల్ ట్రైన్లో మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఎంఎంటీస్ ఎన్ని నడుస్తున్నాయి ఇప్పుడు నాకు కూడా అంత తెలియదు, నాకైతే ఎన్ని టోటల్ తెలియదు. మాకైతే ఇప్పుడు నుంచి 2 ఉన్నాయి మెయిన్ టైం. రాత్రి 10 గంటలకు వేసిండు,
9:30కి ఒకటి ఉంటుంది, 10:30కి ఒకటి ఉంటుంది లింగంపల్లికి వెళ్ళి. దాంట్లో అయితే ఎవ్వరు ఉండరు, వేస్ట్ అవి. అవి 9:30కి వేసి పర్వాలేదు కొంతమంది ఉండరు. దాని తర్వాత వస్తుంది, దాంట్లో పోయినా మనకి ఎవ్వరు ఉండరు. ఆ దొంగలు వచ్చి కొట్టినా కూడా మనకి ఎవరు ఉండరు దాంట్లో, ఒక్క మనిషి ఉండరు దాంట్లో. అది వేస్ట్ టైప్. అదే ట్రైన్ ఈ టైంకి వేస్తే బాగుంటుంది. చాలా డెవలప్ అయింది యాక్చువల్లీ. అక్కడ మొత్తం ఏరియా ఉంది కదా, ఆ ఏరియా మొత్తం ఇంకా అసలు డోర్స్ క్లోజ్ అయ్యి ఉంటే అసలు వర్క్ కూడా జరిగేది అంత అయితే జరిగేది కాదు. ఈ మధ్యలో అయితే చాలా జరుగుతుంది. నేను చూసిన ఈ 3-4 నేను ఆల్మోస్ట్ డైలీ ట్రావెల్ చేస్తుంటా. నేను చూసినప్పుడైతే ఇప్పుడు జరుగుతుంది అంతే. ఈ మిగతా స్టేషన్ల కంటే ఈ స్టేషన్ ఎలా ఉంది? మిగతా ఇప్పుడు సికింద్రాబాద్లో చూస్తే సికింద్రాబాద్ బాగుంది. ఫస్ట్ సికింద్రాబాద్కే మేము ప్రిఫర్ చేస్తాము, తర్వాత నేను ప్రిఫర్ చేసి అయితే ఈ స్టేషన్ బాగుంటుంది, కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి. ఎక్సలేటర్ లిఫ్ట్ కూడా వస్తున్నాయి కదా, అదే దాని తర్వాత ఎట్లా ఉండకపోతుంది? మిగతా స్టేషన్లో నాకైతే ఎక్కడ కనబడలేదు, వేరే స్టేషన్స్లో. సికింద్రాబాద్లో కూడా లేదు యాక్చువల్లీ ఇది ఎస్కలేటర్ అనేది. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇట్స్ గుడ్ ఫర్ ఎస్పెషల్లీ ఎల్డర్ వాళ్ళకి. బేగంపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో దశలో కూడా ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. కెమెరామ్యాన్ నిశాంత్తో శివ, ఆదా న్యూస్.